హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి డబుల్ కా మిఠా స్వీట్ అండి. ఈ స్వీట్ వచ్చేసి మా పెళ్లి రోజున ప్రిపేర్ చేసిందనమాట. మిల్క్ వచ్చేసి ఇక్కడ 1/2 లీటర్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ కూడా యూస్ చేస్తున్నానండి, అందుకోసమని 1/2 లీటర్ తీసుకున్నాను. మీరు ఇన్ కేస్ మిల్క్ మేడ్ లేదు అనుకుంటే లీటర్ మిల్కే తీసుకోండి. ఇలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. కొంచెం పెద్ద వెడల్పుగా ఉండి తీసుకోవాలి. నేను ఇక్కడ బాండి తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ అనేది మన టేస్ట్ని బట్టి అనమాట, మీకు సరిపడినంత వేసేసుకోవచ్చు. నేను మీడియంగా వేసాను. ఈ 1/2 లీటర్కి అయితే ఇది సరిపోతుంది, మిల్క్ మేడ్ కూడా ఉంది కాబట్టి. చూసారా, మిల్క్ మేడ్ వచ్చేసి నేను నెస్టిల్ వాళ్ళది తీసుకున్నాను. ఇందులో నేను ఒక 3/4 వరకు వేసానండి. ఇంకా ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ అయిపోతుందని చెప్పేసి సరిపోతుందిలే అని చెప్పి ఒక 3/4 కప్ వరకు తీసుకున్నాను. చూసారు కదా, కొంచెమే ఉంచాను. మిల్క్ మేడ్లో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఏం వేసుకునే పని లేదండి. షుగర్ కూడా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. థిక్ బాటమ్ ప్యానే తీసుకోండి తీసుకునేటప్పుడు. అండ్ కొంచెం వెడల్పుగా కూడా ఉండాలన్నమాట. ఈ మిల్క్ అనేది మరుగుతూ ఉంటాయి కదా, పొంగుతాయి. పెద్దగా వెడల్పు ఉన్నది తీసుకుంటే అప్పుడు పొంగకుండా ఉంటాయండి. అంటే గరిటెని అందులో పెట్టేసేయండి. గరిటెని పెట్టేస్తే అవి పొంగకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మిల్క్ మేడ్ యాడ్ చేసాం కదా, మిల్క్ మేడ్ యాడ్ చేసిన తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదు. తర్వాత మనం కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేసుకుంటే అవి కొంచెం మెత్తబడతాయండి. మనకు తినేటప్పుడు కూడా బాగుంటాయి అన్నమాట. ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. మరీ థిక్గా ఉండకూడదండి, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి. నాకు ఎక్కువ టైం లేదనమాట, అందుకని చెప్పేసి ముందే పెట్టేస్తున్నాను. నార్మల్గా అయితే ఫైనల్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకోవచ్చు. బట్ టైం లేదని ఈలోపు ఇంకా బ్రెడ్ ఇవి అవ్వాలని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత బ్రెడ్స్ని ఇలాగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నేను ఎడ్జెస్ ఏం తీయట్లేదండి, ఎడ్జెస్సే క్రంచీగా బాగుంటాయిలే అని చెప్పేసి ఉంచాను. నాకైతే ఇక్కడ 1/2 బ్రెడ్డే యూస్ చేశానండి. మిగిలిన 1/2 బ్రెడ్ ప్యాకెట్ అంతే ఉండిపోయిందనమాట. కట్ చేయటం అయితే మొత్తం కట్ చేశాను. మొత్తం ప్రిపేర్ చేయొచ్చులే అని. ప్రిపేర్ చేసిన మిల్క్ మిక్స్ కూడా సరిపోతుందండి 1 ప్యాకెట్కి అయితే. కాకపోతే బ్రెడ్ని డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. 1/2 బ్రెడ్కి 1/2 ప్యాకెట్ ఆయిల్ అయిపోయిందండి. అది చూసిన తర్వాత భయం వేసింది అనమాట, ఇంత ఆయిల్ తింటామా అని చెప్పేసి. అని ఇంకా 1/2 వరకు ఉంచి మిగిలింది బ్రెడ్ హల్వా చేయొచ్చులే అని చెప్పేసి ఉంచాము. ఇదంతా కట్ చేసి అన్నీ రెడీ చేసుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టేసరికి సమ్మర్ కదా, కొంచెం హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట. అసలు అలా వేయగానే ఇలాగ మాడిపోతూ ఉన్నాయి. ఈ ఫస్ట్ది అయితే మాడిపోయినాయి అనమాట. ఇంకా సెకండ్ టైం ఇవి తీసేసి మళ్ళీ నార్మల్గా వేసాను. అవి బాగానే వచ్చాయి మీడియంగా. సో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ కూడా ఎక్కువ ఉండేసరికి అలా అయిపోయింది. నెక్స్ట్ టైం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగ మొత్తం ఫ్రై చేసేసాము. ఇవైతే నీట్గా వచ్చాయండి. అసలు వెంటనే వేయగానే తిప్పేసామన్నమాట. ఫస్ట్ టైం దెబ్బకి భయం వేసి లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయ్యాయి. ఇలాగ మొత్తం వేసేసరికి అసలు ఆయిల్ అంతా అయిపోయిందండి. 2 డేస్లో 2 ప్యాకెట్స్ అయిపోయాయి అనమాట. ఈరోజు అయితే 1 డేలోనే అయిపోయింది ప్యాకెట్ అయితే. ఇందులోనే హాఫ్ అయిపోయింది. ఇంకా చికెన్ ఫ్రైకి అలాగా అని చెప్పి మొత్తం అయిపోయింది. ఇంకొక ప్యాకెట్ ఆయిల్ అడిగితే మా అత్తయ్య ఎక్కడ తిడతారో అని చెప్పేసి ఆ ఉన్న వాటి వరకు మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. వాళ్ళకైతే 2 ప్యాకెట్స్ 1 మంత్ వస్తాయి. అసలు అది ఫ్రై చేసేటప్పుడు కూడా అంత ఆయిల్ పీల్ చేసుకుంటుంటే అప్పుడే భయం వేసింది. ఇంత ఆయిల్ మనమే కదా తినేది, ఇంత కన్జ్యూమ్ చేస్తుందా అని చెప్పేసి అని ఇంకా ఆపేసాను అనమాట. తర్వాత బ్రెడ్ హల్వా చేసేసాను దాన్ని. ఆ మిల్క్ మేడ్ కూడా కొంచెం ఉంది కదా, అవన్నీ కలిపేసి చేసేసాను. ఇంక ఇవైతే ఇలాగ మొత్తం ఫ్రై చేసేసాము. ఇప్పుడు వీటన్నిటిని ఒక ట్రే కానీ లేకపోతే ఒక బౌల్ ఆర్ ప్లేట్ అలాగా కొంచెం వెడల్పుగా ఉన్న దానిలో తీసేసుకోవాలండి. ఇవన్నీ ఇలా తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్ది, అది కూడా అంతా ఇలా బ్రెడ్ మీద పోసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. కొంచెం సేపటికి మెత్తపడతాయి. నేను ఆల్రెడీ ఇది ఫ్రీజర్లోంచి తీసాం కాబట్టి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం ఉండదు. ఇంకా నార్మల్గా కొంచెం సేపటికి అది మెత్తపడిపోతుంది అనమాట. కొంచెం మెత్తగా, కొంచెం క్రంచీగా, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అందరికి కూడా బాగా నచ్చిందండి. మీరు కొంచెం కలర్ఫుల్గా కావాలి అంటే కలర్ యాడ్ చేసేసుకోవచ్చు. బట్ ఇంట్లోనే కాబట్టి అవసరం ఉండదు. మీలో ఎంతమందికి ఈ స్వీట్ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.